హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీస్ ఆంధ్ర రుచులు. ఈరోజు మన ఛానల్‌లో దాల్చా రెసిపీ. ఇది బిర్యానీలో సైడ్ డిష్ కింద చాలా బావుంటుందనమాట. ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి దీనికి. అలాగే ఒక అరకప్పు పెసరపప్పు, కందిపప్పు కలిపి తీసుకున్నాను. ఇది ఓన్లీ శనగపప్పుతో కూడా చేస్తారండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకుని ఒక అరగంట నానబెట్టేసుకుని ఇందులో కొంచెం పసుపు, లైట్‌గా ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలనమాట. ఇది మటన్‌తో కూడా చేస్తారండి. ఇది ముస్లిమ్స్ బాగా చేస్తారు. వాళ్ళ పెళ్ళిళ్ళలో మటన్ దాల్చా చెప్పి వేస్తారనమాట. బిర్యానీలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఇది వెజ్ అనమాట. వెజిటేబుల్స్తో కూడా దాల్చా రెసిపీ చేస్తారు, చాలా బాగుంటుంది. వెజ్ పులావ్లోకి ఏదైనా మటన్ బిర్యానీ, దమ్ చికెన్ బిర్యానీ అలాంటి వాటికి కూడా సైడ్ డిష్ కింద ఇది వేసుకుని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్నైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఒక 3-4 విజిల్స్ వచ్చిన దాకా రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. అప్పుడు మనకి దాల్చా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మన చేతితో మెదుపు కన్నా మిక్సీలో పెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమైనా బీన్స్ అలాంటివి ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి మాత్రమే వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. అప్పుడు పసుపు కూడా వేసేసుకుని సిమ్లో బాగా ఫ్రై అవనివ్వాలి మూత పెట్టేసి. మనకి వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిపోయి ఉడికినాయి అనిపించుకున్న తర్వాత ఇందులోకి అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఈ రెండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒక గుప్పుడు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే కారం వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్, చింతపండు పులుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పప్పుని కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం ఒక మరుగు మరగాలన్నమాట. కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఒక 5-6 మినిట్స్ పడుతుంది. ఇలా మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసుకుంటే మనకి దాల్చా రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.